ఇది వచ్చా ఇవ్వకూడదా చెప్పండి. స్ట్రైట్ ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. టీసీఎస్ కి రూపాయికి ఇవ్వకూడదా? మేము ఇచ్చింది రెండు కంపెనీలు సార్. వన్ ఇస్ టీసీఎస్, అదర్ వన్ ఇస్ కాగ్నిసెంట్. ఒక్కొక్కరు 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పా, 15,000 కోట్ల యాన్యువల్ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తాం. ఇవ్వకూడదా ఇవ్వచ్చా? దయచేసి క్లారిటీ ఇవ్వండి సార్. మాకు రెండు కంపెనీలకి ఇచ్చాం, మీకు ఏ కంపెనీలకు ఇవ్వలేదు ఇప్పటికీ. ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. టీసీఎస్కి ఉల్ఫా కంపెనీకి తేలేదండి, తేడలేదండి. దానికి ఇచ్చినప్పుడు వచ్చి మీరు ఏ బాక్స్కి వెళ్ళొచ్చు కదా, ఆ రేటుకి వచ్చి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. బొత్స గారు మీరు డీటెయిల్స్ వెళ్ళండి సార్. ఉర్సాకి రూపాయికి ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారు రూపాయికి? మీరే చెప్పారు. ఎవరు చెప్పారు? ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ నెవర్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఇక్కడ చెప్తున్నారు. బొత్స గారు మీరు మళ్ళీ సత్యదూర మాటలు చెప్తున్నారు. ప్లీజ్ మీరు సత్యదూర మాటలు చెప్తున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ సార్. ఐఎమ్ ఛాలెంజింగ్. మీరు చెప్పండి, చూపించండి. ఉర్సాకి నేను రూపాయికి ఇచ్చాను, మీరు నిరూపించండి. ఐ విల్ రిజైన్ నౌ. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ రెడీ టు రిజైన్. రూపాయికి ఇచ్చానని మీరు చెప్పండి, ప్రూవ్ చేయండి. ఈ హౌస్ ప్రూవ్ చేయండి. మీకు కావాలంటే వాయిదా హౌస్ నేను మొత్తం డిపార్ట్మెంట్ తీసుకొస్తా. యూ ప్రూవ్ 1 రూపీకి ఇచ్చాను. ఓన్లీ 2 కంపెనీస్, టీసీఎస్, కాగ్నిసెంట్. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దయచేసి మీరు చెప్పండి సార్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడుతారు, నాకేం అభ్యంతరం లేదు. కూర్చోబట్టి కూర్చుంటాను, నేను మళ్ళీ మాట్లాడతాను, నాకే అభ్యంతరం లేదు. నేనేమి ఇది పోటీ కాదు ఇది పోటీ కాదు. వారి అభిప్రాయము, వారి వాస్తవాలు ప్రభుత్వంలో వాళ్ళు చెప్తారు. మేము అపోజిషన్గా ప్రభుత్వానికి బాధ్యతగా మా బాధ్యత మీకు చెప్తాం. అంతేగాని ఈ రకమైన ఇది కాదు కదా అధ్యక్ష. ఆయన కాదన్నారు, పత్రికల్లో వచ్చింది తీయండి అధ్యక్ష. తర్వాత ఒక్క నిమిషం మరి వినొచ్చు కదా నా మాట వినొచ్చు కదా. ఎందుకంటే తొందర. లోకేష్ గారు ప్లీజ్ లోకేష్ గారు ప్లీజ్ కూర్చోండి. రిక్వెస్టింగ్. నో సార్, దిస్ ఇస్ వెరీ సీరియస్ సార్. ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేయట్లేదు. 1 సెకండ్. ఉర్సా భూమి నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, రూపాయికి మేము ఇవ్వలేదు. ఓన్లీ 2 కంపెనీస్కి ఇచ్చాం, టీసీఎస్, కాగ్నిసెంట్ కి ఇచ్చాం. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని గౌరవ ఎల్ఓపి గారు నేను సూటిగా అడుగుతున్నాను. దానిపైన స్పందిస్తే బాగుంటుంది. బయట ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, మీడియాకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఆ ల్యాండ్ వెనక లాక్కుంటాం, మేము రద్దు చేస్తాం. టీసీఎస్ వాళ్ళు అడుగుతున్నారు అంటే ఇది ఓకేనా, మేము పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా? అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎల్ఓపి గారి పైన ఉంది సార్. We were requesting LOP గారు to give clarity on the subject. He has to give clarity, sir. Please, చెప్పండి సార్. కంటిన్యూస్గా లోకేష్ గారు రాసుకోండి. నేనేం మాట్లాడి మీరు చెప్పండి, మీరు కూర్చుంటాను. మీరు చేయొద్దని నేను కూర్చుంటాను, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం తరగా బాధ్యత, ప్రభుత్వం లెగిసినప్పుడు కూర్చోవలసిన బాధ్యత మాకు ఉంది. మేము కూర్చుంటాం, మీరు చెప్పండి, తర్వాత మళ్ళీ మేము మాడతాం. మాకే అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీ ఇష్యూ. ఎందుకంటే ఇష్యూకి మీకు క్లారిటీ కావాలి. పత్రికల్లో వచ్చింది కాదు, ఇప్పుడు కాదన్నారు, ఓకే. తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, కాదు 50 లక్షలకి ఇచ్చాము ఎకరం అని చెప్పి మళ్ళీ ఇంకా చెప్పబోతుంటే వారు 6 చెప్పారు, మళ్ళీ 50 లక్షలకి ఇచ్చామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు 50 లక్షల కాదా? 50 లక్షలు ఇచ్చామని చెప్పారు కదా, అక్కడ ఎక్కడ ఎంత ఉంది వైజాగ్లో? దానివల్ల ఉపయోగం అది ఆలోచించండి. మేము అడుగుతుంది సజెషన్ లేదు. ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఇస్తామంటే ఇందాకన్నా కదా సార్, మీరు వచ్చిన క్యాన్సిల్ చేస్తారండి. మరి కస్టడింగ్ ఉన్నప్పుడు వచ్చి తప్పు జరిగితే క్యాన్సిల్ చేయకపోతే దాన్ని వచ్చి పొడిగిస్తాం చెప్పండి. తప్పు జరిగితే క్యాన్సిల్ చేయమండి. నేను కాదు, ఇప్పుడు నేను టీచర్స్ గురించి మాట్లాడాను. నేను టీచర్స్ గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడిందని మీరు మాట్లాడతారుగా. నేను మాట్లాడలేదు. నేను ఇక్కడ మాట్లాడింది నేను మాట్లాడిందని నేను ఇక్కడ మాట్లాడిన దానికే నేను బాధ్యుడిని. నేను ఇక్కడ మాట్లాడిందే నేను బాధ్యుడిని. నేను నాకు లేదు. ఇంకోటి అధ్యక్ష గత ప్రభుత్వంలో ఒక విషయం, గత ప్రభుత్వంలో నేను ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోర్ట్ఫోలియో చూశాను అధ్యక్ష. ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోర్ట్ఫోలియో చూశాను, తర్వాత వచ్చి ఎడ్యుకేషన్కి వచ్చాను అధ్యక్ష.
ఆ ఫస్ట్ మున్సిపల్ రీజన్ ఫస్ట్ చూసినప్పుడు ఏంటి ఈ అమరావతికి సంబంధించి సింగపూర్ కమిటీతో సింగపూర్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాము. సింగపూర్ కంపెనీ ఒప్పందం చేసుకున్నాము 60-40 రేషియోలోను సంథింగ్ ఓ పర్సన్ అటు ఇటు సబ్జెక్ట్ కరెక్షన్. మళ్ళీ నేను అంకిత తప్పు చెప్పాను అనుకోకుండా చేసుకున్నాము. పెట్టుబడి అంతా భూములు పెట్టుబడి మంది వాళ్ళు వచ్చి డెవలప్మెంట్ చేసి దాన్ని డెవలప్మెంట్ పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారి అగ్రిమెంట్ చూసాము. ఈ కంపెనీది ఇది కరెక్ట్ కాదు, ఈ అగ్రిమెంట్ ఇది మంచిది కాదు అని చెప్పి ఆ రోజు ఆలోచించాము. ఎందుకంటే ఇదే ఇక్కడ నిలబడ్డాం కదా అధ్యక్ష. ఈ హాలు కట్టిన దానికి పర్ స్క్వేర్ ఫుట్ 10,000 రూపాయలు అయింది అధ్యక్ష. అంటే పవిత్రమైన సారీ ఇక వారు చెప్పండి ఈ సభా ప్రాంగణం 10,000 అయింది అధ్యక్ష. ఇది ఇటువంటి జరుగుతున్నప్పుడు ఇటువంటి జరుగుతున్నప్పుడు ప్లీజ్ చెప్పనివ్వండి. తర్వాత చెప్తారు కదా, మంత్రి గారు చెప్తారు దానికి. మరి ఆయన మాట్లాడుతున్నారు కాదు, వారు మాట్లాడున్నావా? మరి వారు మాట్లాడిందా నేను మాట్లాడినా? సింగపూర్ ఎవరెత్తారు? నేను ఎత్తానా చెప్పండి. సింగపూర్ ఎవరెత్తారు? ఈ నేపథ్యంలో ఈ లోపభూయిష్టంగా ఉందని కేంద్ర మంత్రి ఇందాకన్నారు కదా, కేంద్ర మంత్రులు ఉన్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి డిస్కషన్ జరిగి సింగపూర్ తాలూకా అక్కడ సింగపూర్లో సమావేశం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి ఇక మేము దీని నుంచి విత్డ్రా చేసుకుంటాము, దీంట్లో లోపభూయిష్టంగా ఉన్నదని చెప్పి వాళ్ళ దగ్గర ఒప్పందం జరిగి అది క్యాన్సిల్ చేస్తాం అధ్యక్ష. తర్వాత ఎవరైతే ఒప్పందం చేస్తారో సింగపూర్ పర్సన్ వచ్చి తెచ్చుకుంటున్నారు కదా అధ్యక్ష. ఆ ఈస్టర్ ఆ సింగపూర్ గవర్నమెంట్ అతన్ని జైల్లో పెట్టింది అధ్యక్ష. ఆ గవర్నమెంట్ అతన్ని శిక్షింది అధ్యక్ష. మేము పెట్టలే కదా అధ్యక్ష. అధ్యక్ష ఏ కేసు పెట్టినా వాళ్ళ మేము చేస్తాం అధ్యక్ష. మేము జైల్లో పెట్టాం అధ్యక్ష. మేము ఇద్దరు చూసుకోమన్నది గవర్నమెంట్ ఇద్దరు చేసుకున్నాం. వాళ్ళు వచ్చి ఆ గవర్నమెంట్ వెనక్కి వెళ్ళిపోయింది, వాళ్ళు చేసుకున్నాం అధ్యక్ష. అంతేగాని మేమేం చేసాం అధ్యక్ష? దానికి హూ ఇస్ రెస్పాన్సిబుల్ దానికి? అది వారే ఎత్తుకుంటారు, మళ్ళీ వాళ్ళే వెనక్కి వెళ్తారు, వాళ్ళు కాదంటారు. కేంద్ర ప్రభుత్వం సంబంధమే చెప్తా కదా. మీరు చెప్పిన పేరునే నేను చెప్తాను. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి కొనసాగంలోనే జరిగింది క్యాన్సలేషన్. ఇది రికార్డ్. తమకు కావచ్చు రేపు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అధ్యక్ష తమ ద్వారా చెప్తున్నాను, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒకసారి వెరిఫై చేసుకున్నాను. ఇదే నేను చెప్పింది అవాస్తవం అయితే వాస్తవం అధ్యక్ష. ఇవన్నీ ఎందుకంటే చేస్తున్న నేను డెవలప్మెంట్ చేస్తే ఎవరు కాదంటారు అధ్యక్ష. అంతేకాకుండా ఇందాక కొంత సభ్యులు మాట్లాడారు, పేరు పెట్టకూడదు, మన నా పేరు పెట్టి మాట్లాడారు. ఆపరాలు షుగర్ ఫ్యాక్టరీని సత్యబాబు గారు కాపాడలేపారు, సత్యాన్ గారు. స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఈయన, పెద్ద మాట్లాడి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఆయన నన్ను గౌరవిస్తూనే ఈ విషయం చెప్పారు అధ్యక్ష. విజయనగరం జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న ఎన్ని షుగర్ ఫ్యాక్టరీ ఉండేవి, ఆ షుగర్ ఫ్యాక్టరీ విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని విజయనగరం శ్రీకాకుళం అండ్ ఏది విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఎవరి కాలంలో మూసారు, ఎవరి కాలంలో మూతపట్టాయి, ఎవరి కాలంలో దాన్ని వచ్చి ఇచ్చేశారు, కొంచెం వెరిఫై చేసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చెప్పి మరి గౌరవ సభ్యులను వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాను అధ్యక్ష. ఐఎమ్ నాట్ డిస్ప్యూట్ అధ్యక్ష. ఎవరు దానికి ఎస్టెన్స్ ఇచ్చి నడిపించారు, ఎవరి కాలంలో మూతపడిపోతే తెరిచి మళ్ళీ నడిపించారు, ఎవరి కాలంలో మాట్లాడతారా ఎవరైనా? నాయుడు చెప్తావా? ఏమైనా నువ్వు లోకల్ కదా చెప్తావంటే దాన్ని కూర్చోండి, నాకు అభ్యంతరం లేదు. అంటే మీరు అడుగుతున్నారు కదా నాయన, అందుకని సార్ ప్లీజ్ ఎల్ఓపి గారు నేనే నాట్ కాంట్రవర్సరీ. సబ్జెక్ట్ తెలుసుకుంటే సభకు కూడా తెలుసు, ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ప్రజలకు తెలుస్తుంది. అందుకనే నేను ఎవరు మాట్లాడినా నేను ఓకే అంటాను. నాకేమి నేను డిస్ప్యూట్ లేదు నాకు.
ఎవరితో విషయం ఏంటంటే అందరికీ సంబంధించింది. ఇది ఎవరు వ్యక్తిగతంగా మన దగ్గర తవ్వు కాదు, ఎల్ఓపి గారు వ్యక్తిగతంగా ఆస్తుల వ్యవహారం కాదు, వ్యక్తిగతమైన పర్వాలు కాదు. ఇది ప్రజా సమస్యలు కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రానికి సంబంధించిన శ్రేయస్సు. సో కాబట్టి ఎలబరేట్ డిస్కషన్ జరగాలి. జరిగితే ప్రజలు నిర్ణయించుకుంటారు, ఇవాళ కాదు రేపు. ఇలాగ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ దీనికి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ సంబంధం ఏంటి అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. కానీ వైస్ ప్రెసిడెంట్ మా సభ్యురాలు నేను అదే చెప్తాను అధ్యక్ష. మా సభ్యురాలు నాకేం భయం లేదు అధ్యక్ష, నాకేం భయంలే అధ్యక్ష. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా, నాకేం భయంలే. ఇక్కడ భయాలతో కూర్చుంటే రాజకీయాలు చేయలేము అధ్యక్ష. మా సభ్యురాలు వచ్చి వాళ్ళు అడిగింది ఏంటంటే, ఆ రోజు 25 ఎంపీలు ఉన్నా మా మీద ఆధారపడిన ప్రభుత్వం మాకు రాలేదు, అది మా దురదృష్టం వచ్చుంటే అద్భుతాలు చేసేవాళ్ళం. ఇవాళ వచ్చి మీ మీద ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది, అది అదృష్టం, మీ అదృష్టం, రాష్ట్రం అదృష్టం చెప్తా అండర్లైన్, మీ అదృష్టం, రాష్ట్ర అదృష్టం. కాబట్టి ఆ అదృష్టానికి ఏదో మంచి జరిగితే ఇంకా అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉంటారనేది మా అంత సభ్యుల తరగ ఆవేదన, ఆందోళన, ఇష్టం. దానికి జరగట్లేదనే ఒక బాధ, దాన్ని జరగట్లేదనే బాధ అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ఎల్ఓపి గారు క్లోజ్ చేయండి. అది జరగలేదనే బాధ అది. కాబట్టి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం. అందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అవసరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాట్లాడిన సందర్భం బట్టి ఏ పార్టీకి కూడా అందరికీ కూడా ఏకాభిప్రాయంతో అది సెంటిమెంట్తో కూడుకుంది. స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు అనేది ఎంతమందో త్యాగదనులు 32 మంది ప్రాణాల తాలూకా వాళ్ళ జీవితాల్లో వచ్చింది. అందరికీ ఒక సెంటిమెంట్తో కూడుకుంది. వేలాది ఎకరాలు వచ్చి ఆ ప్రాంతంలో ఇచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు అందరికీ అది సెంటిమెంటే అయినప్పుడు కొద్దిగా ఎక్కువ మాకు ఆ ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి రాజకీయాలకు, కాబట్టి మాకు కొద్దిగా ఒక 0.1% కొద్దిగా ఎక్కువ ఉంటుంది అందుకే దాని గురించి పదే మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు రిజర్వేషన్ పెట్టారు సార్ అధ్యక్ష, 8,000 కోట్లు ఇచ్చన్నారు. 11,440 కోట్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అదే కేంద్ర ప్రభుత్వం అట్ ది రిక్వెస్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అదర్వైజ్ రెస్పాన్సిబుల్గా రివైజ్ చేయడానికి ఏదో మోటార్ రోడ్ పెట్టి మీ రిక్వెస్ట్ పెడదామనేయండి, లేకపోతే 6 నెలలే రివైజ్ చేద్దామనేయండి. మొత్తం 11,440 కోట్లు ఇచ్చారు. ఓకే, ఇచ్చిన తర్వాత దాంట్లో జిఎస్టీ కొంత పోయింది అధ్యక్ష. వాళ్ళ తాలూకా అప్పులు, బ్యాంక్ అప్పులకి పోయింది అధ్యక్ష. ఒక్క ఎంప్లాయీకి అయినా సరే, జీతం కింద ₹1 బకాయిని తీర్చాలి అడగండి అధ్యక్ష. ₹1 తీర్చాలి అధ్యక్ష, ₹1. ప్లీజ్ ఫ్యాక్టరీ రివైజ్కి దేనికోసం ₹1 చేయలేదు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి, మంత్రి గారు చెప్తారు, కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. చెప్పండి, క్లోజ్ చేయండి. అంటే నాకు భాష తెలియదు అధ్యక్ష. రివైజ్ చేయడం అంటే అక్కడ ఉన్న బ్యాంకులో పోయి చేద్దాం తప్ప ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన జీతభత్యాలు కానీ, వాళ్ళ ఇబ్బందులు కానీ, వాళ్ళు దాంట్లో ఇవ్వకూడదు అనేది నాకు తెలుసుకున్నాను అధ్యక్ష. ఇప్పుడు తెలుసుకున్నాను అధ్యక్ష, వాళ్ళు చెప్తే తెలుసుకున్నాను. వీర్రాజు గారు కూర్చోండి. ఇప్పుడు చెప్తే తెలుసుకున్నాను అధ్యక్ష. అందుకు ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్ పెట్టారు అధ్యక్ష. నేను ఇందాక ఎందుకన్నానంటే, ప్రభుత్వం మీరు కానీ ఇప్పుడు మాట్లాడిన సభ్యులు, గౌరవ సభ్యులు, జనసేన సభ్యులు మాట్లాడిన చెప్పారు హరిప్రసాద్ గారు వారు మాట్లాడింది కానీ వాళ్ళ నాయకులతో మాట్లాడారు. బీజేపీ మన సోమవీర్రాజు గారు వారు పార్టీ తరఫున అభిప్రాయం కానీ లేదు. మేము చెప్తున్నాను, అందరూ అభిప్రాయం ఒకటే. ఆ స్టీల్ ప్లాంట్ రివైవ్ అవ్వాలి, ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటిజం అవ్వకూడదు. దానికి ఎవరు ఏ ప్రయత్నం చేసినా వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా దాన్ని సహకరిస్తుంది, సంపూర్ణ మద్దతు ఇస్తుంది విషయాన్ని తెలియజేస్తామని. మీరు పెట్టిన రిజర్వేషన్ని
రిజర్వేషన్ని వినండి మరి. వినండి వినండి వినండి. ఎందుకు అంత తొందర? చదివా. పాపం ఎందుకమ్మా అంత తొందర? మీరు కాదండి. మరి చెప్తాను, మీరు చెప్పిందే, నేను చెప్పింది చెప్తాను, అక్కడికే వస్తాను. ఎందుకు తొందర ఈ పాపకి? మా దగ్గర ఒక సామెత ఉంది, బొబ్బులి సామెతని. మీ దగ్గర బొబ్బులి మా సంజయ్ నాడు చెప్తుంది ఆ సామెత. అది కాబట్టి మీరు పెట్టిన ఏదైతే ప్రతిపాదన రిజర్వేషన్ ఉందో ప్రభుత్వం తరఫున దాన్ని పూర్తిగా దాని మా తాలూకా మద్దతు తెలుపుతూ దాన్ని అంగీకరిస్తూ దానికి యాడ్ చేస్తూ మేము కూడా ఒక రిజర్వేషన్ ఇచ్చాం అధ్యక్ష. కాకపోతే ఎన్నికలు ఒకటే పెట్టమన్నాం కాదు, మాది మేము పెడతాం, మీరు పెట్టండి అన్నారు కాబట్టి పెడుతున్నాం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా సభకి తెలియజేస్తారు. ఎవరి ద్వారా? మీరు లేవచ్చు, మాకుంది. మీ రెజల్యూషన్ మీరు చెప్పండి, వాళ్ళ రెజల్యూషన్ వాళ్ళు. అదే వన్ మినిట్ అదే లోకేష్ గారు ఇది చదివిన తర్వాత మీ ఇష్టం ఏమాడండి. అధ్యక్ష, రిజల్యూషన్ అధ్యక్ష, దిస్ హౌస్ ఎక్స్టెండెడ్ its serious concern and urge regarding the ongoing efforts of 100% strategical disinvestment of the government of India, shareholding in RNLI, along with management, control, transfer through privatization, as it undermines and public ownership of the look enterprises and the sentiments of the people of Andhra Pradesh. Danto Patu, the councils, the government of India, the Minister of Steel to immediately reconsider and withdraw and disinvestment proposal. Prioritize the revival and long-term sustainability of RNL VSP under public ownership. Danto Patu, the council calls for taking necessary effect steps immediately for revival the long-term sustainability of RNL on all aspects, including the operations and profitability, such as location of captive iron ore mines, financially researching and other investment demand necessary. Dinto part the council adjusts the state government to initiate immediate communication with the government of India for revival of RNLI in latent speed. And Malli, the council for the adjust cooperation and active partnership in the process from the stakeholders such as government, political parties, financial institutions, employees, RNLI public representatives in all and entrepreneurs. This is my resolution section. ఇది ఏమన్నా వచ్చి మీరు చెప్పేదానికి యాడ్ చేసాం. మీరు చెప్పిన దాంట్లో వచ్చి ఇది డిస్ట్రిబ్యూషన్ వర్డ్ లేదు, మేము పెట్టిన దాంట్లో డిస్ట్రిబ్యూషన్ వర్డ్ ఉంది. అదే అయిపోయిందని చెప్పండి, తప్పు కాదు. కాబట్టి దీన్ని కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తే మీలాగే దీనికి రెండింటిని కూడా సభ ఆమోదించాలని, రెండు రిజర్వేషన్లు ఆమోదించాలని సభను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలుగా ఒక సెంటిమెంట్గా మనందరికీ కూడా విశాఖ స్టేట్మెంట్ ఒక సెంటిమెంట్ కాబట్టి ఇప్పుడే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ, లేదు లోకేష్ గారు వాళ్ళ పార్టీ తరఫున వారు చెప్పారు. చాలా సంతోషం. దీనికి డిస్ట్రిబ్యూషన్ జరగనీయమని చెప్పని దీన్ని ప్రైవేట్ చేసేది లేదని చెప్పారు కాబట్టి చాలా సంతోషం. దానికి కట్టుబడి ఉండాలని, ఫర్దర్గా ఉండాలని మనం కోరుకుంటూ సెలవు. జై హింద్. ధన్యవాదాలు అధ్యక్ష, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతూ సభ్యులు JSW స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తారా లేదా అని కోరారు అధ్యక్ష. 100% గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. 2029 లోపల కమర్షియల్ ప్రొడక్షన్ ఇన్ JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను స్వయంగా జిందాల్ గారి ఆఫీస్కి బాంబేలో నేను వెళ్ళి కూర్చొని సుదీర్ఘంగా 2 గంటలు మాట్లాడాను. ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంటే కాదు, వాళ్ళు ఇప్పుడు బ్యాటరీ అన్ని కూడా వేరే టెక్నాలజీస్లోకి వెళ్తున్నారు, వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టాలని కోరటం జరిగింది అధ్యక్ష. అది చేశాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష, 2019 నుంచి 24 వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అద్భుతంగా ఉందని. అందుకే అమర్ రాజా బ్యాటరీ వెళ్ళిపోయింది.
అందుకే నా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, అందుకే లూలుని మీరు పంపించేశారు. ఇప్పుడు గౌరవ ఎల్ఓపి గారు లూలుని ఎగతాళి చేస్తున్నారు. గౌరవ ఎల్ఓపి గారు యూట్యూబ్కి వెళ్ళి కొచ్చిలో లూలు కట్టిన ఐటీ స్పేస్ ఒక్కసారి మీరు చూడండి సార్. హైదరాబాద్లో లూలు కట్టిన ఒక మాల్ చూడండి సార్. కొచ్చికి వెళ్తే వాళ్ళు ఒక హోటల్ కట్టారు, దయచేసి ఒకసారి చూడండి సార్. ఎస్ సార్, హైదరాబాద్లో కట్టారు సార్, అద్భుతంగా కట్టారు సార్, అద్భుతంగా కట్టారు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూమి లూలుకి ఇచ్చే ముందల స్వయంగా కోచికి వెళ్ళి కోచిలో వాళ్ళు కట్టిన మాల్ చూశారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. యాజ్ సీఎం హీ వెంట్ దేర్. అక్కడ హయత్ హోటల్ కట్టారు. యాజ్ సీఎం హీ సా ద హోటల్. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి అది ఇష్టం జరిగింది. త్రూ అ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్, ఎవరు ప్రమేయం లేకుండా చేశారు. అధ్యక్ష, పీపీఎల్ గురించి మాట్లాడారు అధ్యక్ష. మళ్ళీ కోర్టు ఎందుకు మీకు ముట్టకాయలు వేసింది, ఎందుకు స్టే ఇచ్చింది అధ్యక్ష? బికాజ్ వీ ఫాలో డ్యూ ప్రాసెస్. టెండరింగ్ పకడ్బందీగా మేము పాటించాం కనుకనే ముట్టకాయలు మీకు పడినాయి. ఇప్పుడు భారం అంతా ప్రజల మీద పడేటట్టుంది. 10,000 కోట్లు మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం పర్వాలేదో, 10,000 కోట్లు భారం ప్రజలపైన. దయచేసి అది ఆలోచించమని గౌరవ సభ్యులు నేను కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, జీడిపి గ్రోత్ రేట్ గురించి మాట్లాడారు ఎల్ఓపి గారు. 13% వాజ్ ద గ్రోత్ రేట్ ఆఫ్ టీడీపీ.